వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అన్ని దుర్వార్తలే. అధికారంలో ఉండగా ఆయనకు తొత్తులుగా పనిచేసిన వాళ్లకు, ఆయన అవినీతికి సహకరించిన వాళ్లకు షాకుల మీద షాకులు తగిలాయి. జగన్ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ ఐపీఎస్ అధికారి, ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఏసీబీ కోర్టు ఆయనకు సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది. ఈయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు ట్యాబుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణ మీద విచారణ జరుగుతూ ఉంది. అలాగే సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం మీద అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో కొన్ని సంస్థలకు నిధులు మంజూరు చేశాడు. ఆ సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించలేదు, నిధులు దుర్వినియోగమైనవి అని ఏసీబీ విచారణ జరుపుతూ ఉంది. ఈ కేసులన్నిటి మీద ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏసీబీ కోర్టుకు వెళ్ళారు, తిరస్కరించింది. అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే ప్రభుత్వం, సుప్రీంకోర్టు హైకోర్టు బెయిల్ ఇచ్చిన విధానాన్ని తప్పుపట్టింది. ఇది ఒక ట్రయల్ కేసులో విచారణలాగా ఇన్ని పేజీల తీర్పు ఏంటని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ముందస్తు బెయిల్ని తిరస్కరించి ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఏసీబీ కోర్టులో లొంగిపోయిన తర్వాత ఆయన కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. సో ఆయన ఇప్పుడు ఊచలు లెక్క పెట్టాలి, పిఎస్ఆర్ ఆంజనేయులాగా ఇంకో ఐపీఎస్ అధికారి అనమాట. ఇక నెక్స్ట్ సునీల్ కుమార్ గారు, ఆయన సస్పెన్షన్ ఇంకో 6 నెలలు పొడిగించారు. ఇంకో 2 రోజుల్లో ముగుస్తుందంట సస్పెన్షను, కాబట్టి ఇంకో 6 నెలలు పొడిగించారు. ఈయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ నిధుల గోల్మాల వ్యవహారంలో ఈయన మీద విచారణ జరుగుతూ ఉంది, ఈయన పాత్ర మీద. అలాగే రఘురామకృష్ణరాజు గారిని, అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని జగన్ ఆదేశాల మేరకు టార్చర్ పెట్టారని, దీనికి సంబంధించిన కేసు గుంటూరు నగరం పోలీస్ స్టేషన్లో నమోదై ఉంది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఇంకొకటి, అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఐపీఎస్ అధికారిగా ఉండి విదేశీ పర్యటనలు చేశారని, అది కూడా నిర్ధారణ అయింది. దానికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాల పరిమితి ముగుస్తుండటంతో ఇంకో 6 నెలలు సస్పెండ్ చేసింది. ఇంకా అట్లాగే జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాన్పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఉన్నారు. వ్యాన్పిక్ సంస్థకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1420 కోట్ల విలువైన 13,000 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. కేవలం 120 కోట్లకు కేటాయించింది. అంత కారు చౌకగా భూములు కేటాయించినందుకు బదులుగా ఈ వ్యాన్పిక్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. సిబిఐ విచారణ చేసి ఛార్జ్షీట్ నమోదు చేసింది. సిబిఐ కోర్టులో ఈ వ్యాన్పిక్ కంపెనీ ఛార్జ్షీట్ నుంచి మా పేరు తీసేయాలని పిటిషన్ వేసింది. సిబిఐ కోర్టు తిరస్కరించింది. దాని మీద తెలంగాణ హైకోర్టుకి వెళ్ళింది వ్యాన్పిక్ కంపెనీ. తెలంగాణ హైకోర్టు ఛార్జ్షీట్లోంచి పేరు తీసేయమని ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిబిఐ వాళ్ళు. మా వాదన వినకుండానే వీళ్ళు కొట్టేశారని సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు ఈ పిటిషన్ పంపి దీన్ని పునర్విచారణ చేయాలని ఆదేశించింది. మళ్ళీ విచారించిన తెలంగాణ హైకోర్టు ఛార్జ్షీట్ నుంచి మా పేరు తీసేయాలన్న వ్యాన్పిక్ అభ్యర్థనను కొట్టేసింది. ఇప్పుడు వ్యాన్పిక్ కంపెనీ సిబిఐ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇది ఒక షాక్. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా నిందితురాలే. ఆవిడ కూడా ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసింది. ఇది గాలి జనార్దన్ రెడ్డి కేసులకు సంబంధించి, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలకు సంబంధించి ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే, ఇలాగే సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఆవిడ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళింది. తెలంగాణ హైకోర్టు ఆమోదించింది. దాని మీద సిబిఐ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మా వాదన వినకుండానే హైకోర్టు ఆవిడ పేరు తొలగించింది ఈ కేసులోంచి అని చెప్పడంతో సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి పంపించి ఆ కేసు 3 నెలల్లోపు తేల్చాలని గడువు విధించింది. హైకోర్టు ఆవిడ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు ఆవిడ సిబిఐ కోర్టు విచారణ ఎదుర్కొంటుంది. అలాగే ఇప్పుడు వ్యాన్పిక్ కంపెనీ కూడా సిబిఐ కోర్టు విచారణను ఎదుర్కోవాలి. అక్రమాస్తుల కేసులో ఈ వ్యాన్పిక్ కంపెనీ విచారణ ఎదుర్కోవాలి. జగన్ చెప్పినట్టల్లా ఆడిన సంజయ్ జైలు పాలయ్యాడు. మార్గదర్శి కేసులో, అలాగే చంద్రబాబు అరెస్ట్ విషయంలో సంజయ్ చేసిన ఓవర్ యాక్షన్ అందరికీ గుర్తుంది. దానికి ఫలితం ఇప్పుడు అనుభవించాడు. రూల్స్కు విరుద్ధంగా వెళితే ఏమవుతుందనడానికి ఈ సంజయ్ ఒక ఉదాహరణ. అలాగే సునీల్ కుమార్ కూడా, సునీల్ కుమార్ మీద కూడా కేసులు నమోదైనాయి. కానీ ఎందుకో విచారణ అంత వేగంగా జరగట్లా.
రఘురామకృష్ణరాజు గారి టార్చర్ వ్యవహారాన్ని, ఆ వ్యవహారంలో కింది స్థాయి అధికారులందరినీ కూడా విచారించారు. కానీ సునీల్ కుమార్ని విచారణకు పిలవలేదు. దీని మీద రఘురామకృష్ణరాజు గారు కూడా చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఆయన ఇంకా విచారించలేదు. అయితే ప్రభుత్వ అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళినందుకు ఆయన సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే ఈరోజు జరిగింది, మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళతో పాటు ఇంకో 8 మందికి వచ్చే నెల 9 వరకు రిమాండ్ను పొడిగించారు. వీళ్ళంతా కూడా బెయిల్ కోసం అప్లై చేశారు. అయితే న్యాయమూర్తి తిరస్కరించారు. రిమాండ్ని వీళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ సాక్ష్యాలకు ఇబ్బంది కలుగుతుందని రిమాండ్ని పొడిగించారు. అంటే ఈ ఒక్క రోజులోనే జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన వాళ్ళకి ఎంతమందికి ఎన్ని షాకులు తగిలినాయో చూడండి. ఒక అక్రమార్కుడైన నాయకుడికి చెప్పులు మోస్తే, ఒక అక్రమార్కుడైన నాయకుడు చెప్పినట్టు చేస్తే, నిబంధనలను గాలి కుదిలేస్తే ఫలితం అనుభవిస్తారంటానికి ఇది ఒక నిదర్శనం. నాయకుల సంగతి పక్కన పెడితే అధికారులు సర్వీస్ రూల్స్ని పాటించాలి, నిబంధనలను పాటించాలి. నిబంధనలను ఉల్లంఘించి ముఖ్యమంత్రులు, మంత్రులు చెప్పినట్టు పనిచేస్తే ఫలితం అనుభవిస్తారు. సంజయ్, సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని ఇలాంటి ఐపీఎస్ అధికారుల అనుభవాలను జూనియర్ అధికారులు పాఠాలుగా నేర్చుకోవాలి. అనుభవాలంటే వీళ్ళ మంచి అనుభవాలు కాదు, వీళ్ళు చేసిన నిర్వాకాలకి వీళ్ళు అనుభవిస్తున్న వాటిని పాఠాలుగా నేర్చుకోవాలి. అసలు సివిల్స్ ట్రైనింగ్లోనే ఇది ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రకంగా వెలగబెట్టారు, ఏ రకంగా అనుభవిస్తున్నారని ఒక పాఠ్యాంశంగా చేరిస్తే కూడా ఇంకా బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.